మన ఆత్మలను బలపరిచేలాగా మరి ప్రభు మనకిచ్చే సందేశాన్ని వింటూ సిద్ధపడదాం. అల్పుడనైన నన్ను కూడా ప్రభు బలపరిచేలాగా మన వాక్యము ధ్యానము చేసి ప్రార్థనలో వెళదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని నడుచుకొనును. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ బిడ్డలమైన మేము ఈ లోకములో ఉన్నాము. మరి జీవించినంత కాలము నీ గ్రంథములోని మాటలను వింటూ ఎప్పుడు మీ దగ్గరకు రావాలని ఉద్దేశము కలిగి ఉన్నాము. ప్రభువా, ఏ కారణము చేతనైనా విశ్వాసము నుండి తొలగిపోయి పడిపోయి ప్రభువా నిత్య శిక్షకు ఆ పాతాళమునకు బలి కాకుండా ప్రభువా మేము ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ జీవ మార్గమును నడుచుకునేటటువంటి విధముగా మమ్మల్ని అందరినీ సిద్ధము చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మనమందరము కూడా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము? అసలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాము? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పనులు పాటలు అన్నీ మానేసుకొని ఇంకా ఎన్నెన్నో అవసరాలు ఉంటాయి, అన్నీ వదిలేసుకొని యేసుక్రీస్తు పాదముల చెంత యేసుక్రీస్తు సన్నిధిలో ఆరాధించడానికి మనం ఎందుకు వస్తున్నాము అంటే దానికి ఒక్కటే మార్గం. మానవులమైన మనము పాపులము, పాపిగా ఉండి మరణిస్తే నిత్య శిక్షకు వెళ్ళిపోతాడు గనుక, ఆ పాతాళములో పడి యుగయుగాలు ఏడుస్తాడు గనుక ఆ పాతాళము నుండి తప్పించబడడానికే మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం. అందుకే ఇక్కడ సొలొమోను గారు అనే మాట ఏమిటి అంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు. అంటే ఆ ప్రమాదం, ఆ భయంకరమైన ఉగ్రత, ఆ అగ్నిగుండం నాకు అవసరం లేదు బాబోయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అక్కడికి వెళ్ళకూడదు అని జీవ మార్గాన్ని నడుచుకుంటాడు. వాడిని ఏమన్నాడంటే ఇక్కడ బుద్ధిమంతుడు. మన పిల్లల్ని మనం అంటూ ఉంటాం, బుద్ధిమంతుల్లా ఉండండిరా, అల్లరి చేయకండిరా, అల్లరి చేస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకు ఈ మాటలు అంటామంటే ప్రతిదీ కూడా మనిషి ఆనందపడడానికి, ఆ ఆనందం ఏమిటి? ఆత్మీయ ఆనందం పొందడానికి, ప్రభువునందు బ్రతకడానికి ఎన్నో మాటలు బిడ్డలకు చెప్పినా, ఇంకొకరికి చెప్పినా, ఎవరికి చెప్పినా మనమందరము కూడా ప్రభువునందు ఆనందించాలని, ప్రభు దగ్గరకు వెళ్ళాలని. అందుకే ప్రతి విషయంలోనూ కూడా కొన్ని మాటలు, అది పరలోకం కాకపోయినా భూలోకంలోనైనా కొన్ని యోగ్యతగా ఉండాలంటే, కొంతమందికి మంచిగా ఉండాలి అంటే కొంచెం తగ్గించుకొని బ్రతకండ్రా, కొంచెం న్యాయంగా బ్రతకండ్రా, కొంచెం మంచి చెడును ఆలోచించి చూడండి, మీ ఇష్టానుసారంగా బ్రతకండి అంటాం. ఎందుకంటే ఈ లోకంలో చెడుగా వెళితే దానివల్ల వచ్చే పర్యవసనాలు మనకు తెలుసు.
కాబట్టి చెడుగా వెళ్ళకుండా, ఇప్పుడు మనిషి ఎవరైనా సరే కొంచెం ఆలోచించేసేస్తాడు. మనమైతే ప్రభువుని నమ్ముకున్న వారమైతే మరీ ఆలోచించి చేస్తాం. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారము గనుక, యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన వారము గనుక, ఆయన సంఘములో చేర్చబడిన వారము గనుక, అందుకే ఇప్పుడు ఆరాధన చేసి సంతోషంగా ఉండి మళ్ళా ఇక్కడ నుండి మరలా వచ్చే కాలంలో, మరలా వచ్చే ఆదివారం వరకు కూడా, ప్రభు సన్నిధిలో మళ్ళా మనం ఆరాధనకు సిద్ధపడే వరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళుతూ ఉంటాం. ఎందుకంటే ఆ పాతాళ వశమున పడకుండా ఉండాలి. ఒక్కటే విషయం ఏమిటంటే అది పాతాళ వశాన్న పడకూడదు, ఎట్టి పరిస్థితిలోనూ పడకూడదు. అదే మన గురి. అందుకే యేసయ్య దగ్గరకు వచ్చాం. కాబట్టి ప్రియమైన వారలారా, సామెతల గ్రంథంలోనే చూడండి మరొక మాట, 15వ అధ్యాయము 11వ వచనంలో, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనంలో, పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరీ తేటగా కనబడుచున్నవి. పాతాళమును అగాధ కోపములు అన్నాడు, నరుల హృదయాలు అన్నాడు. బాగా గమనము చేయండి దేవుని మాటల్ని. పాతాళము అగాధ కోపం, నరుల ఆత్మలో, ఈ రెండు కూడా కాపాడుతున్నాయట. పాతాళము అగాధ కోపం కనబడుతుందట, నరుల ఆత్మలు మరీ తేటంగా కనబడుతున్నాయట. ఇప్పుడు మీ ఆత్మలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. పాతాళం అగాధ కోపం వెళ్ళదో మనకు ఎవరికీ తెలియదు. మనం ఎవరికి వారం మనం ఆలోచిస్తే, పాతాళం అనేది భయంకరమైనది. యాతన పడుచు ఆ యొక్క ధనవంతుడు గోల పెడుతున్నాడు, అక్కడికి మనం వెళ్ళకూడదు. అలాగే ఆత్మలనేవి, హృదయము చాలా ఘోరమైన వ్యాధి గలదన్నాడు. అది ఎవరూ చెప్పలేము. భార్య భర్తలో ఉన్న భార్య హృదయం భర్తకు తెలియదు, భర్త హృదయం భార్యకు తెలియదు, తల్లిదండ్రులు పిల్లల హృదయాలేంటి వారికి తెలియవు. సమస్తమును కూడా పరీక్షించేవాడు ఆయనే కనుక ఆయనకి సమస్తమును కూడా తెలుసు. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, పాతాళము అగాధ కోపం కనబడుతుందట, నరుల ఆత్మలు కూడా తేటగా కాబడుతున్నాయట. అంటే ఈ నరుల ఆత్మలు పరిశుద్ధంగా లేకపోతే ఈ పాతాళము అగాధ కోపములోనికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాయి. అందుకే దాని నుండి తప్పించడానికే మనము ప్రభువు వైపు వచ్చామండి. దాని నుండి తప్పించబడడానికే, ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికే మనము ప్రభు వైపుకి వచ్చాం. అది మనం మర్చిపోకూడదు. ఆ భయంకరమైనటువంటి శిక్ష భూలోకంలో విన్నంత కాలము కూడా చెవులు గింగుర్లు పడుతుంటాయి. ఒకవేళ మీకు కూడా చిరాకు అనిపిస్తుంది అనమాట. ఏది పాతాళం పాతాళం అంటా ఉంటాడేంటి తెల్లారు లేసేసరికి, పరలోకం పరలోకం అంటాడేంటి తెల్లారు లేసేసరికి, ఈ రెండే మాటలు చెబుతాడేంటి, ఇంక ఏమీ కాదా ఇతనికి అంటే, ప్రధానమైనది పరలోకం, తప్పితే పాతాళం. పరలోకానికి మనము గెయిన్ అవ్వకపోయామంటే, రీచ్ అవ్వకపోయామంటే వెళ్ళేది ఎక్కడికి? పాతాళానికే. ఆ పాతాళం నుండి తప్పించబడడానికే ఈ శరీరానికి కావలసినవన్నీ కూడా ఎన్నెన్నో 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 చేసుకుంటున్నాం కదా. శరీరం నలగకూడదని, శరీరం సుఖంగా ఉండాలని శరీరాన్ని కాపాడుకుంటున్నాం. కొన్ని ఎన్నో హాస్పిటల్కి వెళ్తున్నాం ఆరోగ్యంగా ఉండాలని. అదేమీ తప్పని కాదు. అయితే ఎలాగ కాపాడుకుంటున్నాం? మన దేహాలను కాపాడుకుంటూ ఆత్మ సంబంధులుగా బలమైన వాళ్ళంగా ఉండాలి. అందుకే పిల్లలకు కూడా మనం ఏమని చెబుతూ ఉంటాం, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. వాళ్ళు చిన్నప్పటి నుంచి, ప్రతి తండ్రి అంటాడు, చిన్నప్పటి నుంచి వాడిని కంట్రోల్ చేయకపోతే చెప్పిన మాట ఏనడరా అంటాడు. చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేయకపోతే వాడు చెప్పిన మాట ఏనడరా అంటాడు. చిన్నప్పటి నుంచి బెత్తం వాడకపోతే వాడు కంట్రోల్ కారా అంటాడు. అయితే పెద్ద ఎదిగిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? చిన్నప్పుడు ఉన్నవాడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ కొడుకు గురించి అంత బాధపడుతున్నావు, నీ కుమార్తె గురించి అంత బాధలు పడుతున్నావు. మరి పెద్ద ఎదిగిన నీవు, పెద్దవాడైనా నువ్వేం చేస్తున్నావు? ఆలోచించాలి. అందరము కూడా దారి తప్పిపోతున్నాం. సూక్తులు చెప్పేవాళ్ళము, నీతులు చెప్పేవాళ్ళంగానే ఉంటున్నామే కానీ ప్రభువుని సంతోషపరిచే విధంగాను, అంతేకాకుండా పరిశుద్ధంగా బ్రతికి పరలోకానికి వెళ్ళే విధంగాను, ఆ పాతాళము నుండి తప్పించబడే విధంగా మనం ఉండలేకపోతున్నాం. సామెతల గ్రంథము చూడండి,
23వ అధ్యాయము 13, 14 వచనంలో ఏమంటున్నాడు? నీ బాలురను శిక్షించుటకు మానుకొనకము, నీ పిల్లలను శిక్షించటానికి మానవద్దు, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. అంటే ఏమిటి భాష? బెత్తముతో కొడితే వాడు చావకుండా ఉంటాడు. బాలుని శిక్షించకుండా ఉండకు, చిన్నప్పటి నుంచి వాడిని కంట్రోల్ చేయి. బెత్తంతో కొడితే వాడు కొంచెం కంట్రోల్లో ఉంటాడు, చచ్చిపోడు. చచ్చిపోవడం అంటే ఏమిటి? అగ్నిగుండానికి వెళ్ళడమే. మనమందరం కూడా చచ్చిపోవడం ఏంటంటే అగ్నిగుండానికి వెళ్ళబడే. బాలుడికి బెత్తం ఉపయోగించమంటున్నాడు, వాడు పద్ధతిలో ఉండడానికి, వాళ్ళు సరిగా ఉండడానికి. అదే అంటున్నాడు, వాడు చావకుండాను, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పిస్తావు. ఎంత మాట అన్నాడు చూసారా? బెత్తముతో ఇప్పుడు నీ పిల్లలను కొడితే రేపు పాతాళమునకు పోకుండా వాడు, నీ పిల్లలకే నీవు బెత్తమును ఉపయోగించి పాతాళానికి వెళ్లకుండా కంట్రోల్ చేయమని చెబుతుంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభువు చెబుతుంటే, ఇదంతా ఎందుకని? ఆ ఏడుపేదో అక్కడ అగ్నిగుండంలో పడి ఏడ్చే ఏడుపు తప్పించబడాలని ఇక్కడే ఏడవండి అమ్మా. ఇక్కడ ఏమన్నాడు? బెత్తముతో కొడితే వాడు చచ్చిపోవడం, కానీ పాతాళమునకు వెళ్లకుండా కాపాడతాం. చిన్నప్పుడు బెత్తమే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళమంటే మన ఇంట్లో బాగానే ఉంటారు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు. ఎందుకో తెలుసా? అక్కడ టీచరు చాలా ఖండితంగా చెబుతూ ఉంటాడు, ఎలా ఉండాలి, చేతులు కట్టుకో, కూర్చో, అల్లరి చేయకు, కూర్చుంటాడు. వీడికి ఇష్టం అవ్వదు, ఇంటికాడ ఆడుకునేవాడు. ఈ బడికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అందుచేత వాడికి ఇష్టం అవ్వదు, మారాం చేస్తాడు. అలా వెళ్ళిన తర్వాత, పాఠాల్లో పడిన తర్వాత, అక్కడ నుంచి పాఠాలు వరుసగా నేర్చుకుంటూ ఒక తర్వాత ఇంకొక తరగతి చదువుకుంటూ అలా వెళ్ళి మంచి జ్ఞానము గలవాడుగా ఉండి ఏది చేయాలో ఏది చేయకూడదో నడుస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆ చిన్న సంవత్సరాలలో కూడా సండే స్కూల్ ఉంది కదా, దేవుని సంఘంలో సండే స్కూల్ కూడా ఉంది కదా. ఈ సండే స్కూల్లో కూడా పాటలు పాడుతూ, వాక్యం చదువుతూ, చక్కగా ఎదుగుతూ, ఆత్మీయంగా బలపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ బిడ్డడు పాతాళము నుండి తప్పించబడేవాడుగా ఉంటాడు. అందుకే పాతాళము నుండి తప్పించబడడానికి అలా వెళ్ళిన తరువాత, వాడు పై చదువులకు వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిని మరిచినా, టీచర్స్ చెప్పిన మాటలు మరిచినా, టీచర్ చెప్పిన మాటలు మరిచిపోతాడు. టీచర్ ఎదురైనప్పుడు కూడా ఇక అక్కడ నుంచి టీచర్కి నేను నమస్కారం చేయడం ఏంటి అనుకుంటాడు. పెద్ద ఎదిగిన తర్వాత సంఘంలోకి నేను వెళ్ళడం ఏంటి అనుకుంటాడు. ఈ విధముగా లోకంలోనికి వెళ్ళాడు కనుక అతని పాత పద్ధతులన్నీ కూడా ప్రభువులో ఎదిగినటువంటి జీవితం అంతా కూడా ఏమైపోయిందంటే పతనమైపోయింది కనుక అతని పాతాళానికి వెళ్ళిపోయేవాడు. అయితే అవన్నీ జాగ్రత్తగా నిలబెట్టుకున్నవాడు పాతాళం నుండి తప్పించబడేటటువంటి వాడు. అయితే పెద్దలమైనటువంటి మనం ఏమున్నాం? పాతాళం నుండి తప్పించబడి ఉన్నామా? ఇప్పుడు పాతాళం నుండి తప్పించబడ్డాకే మనం బ్రతుకుతున్నామా? యుగయుగాలు కూడా అక్కడ పడి ఏడవడానికి మనం ఏ రోజైనా ఆలోచించావా? పడుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, నిద్రపోతున్నప్పుడు, ఆ యొక్క భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఎవరితో సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎవరితోనైనా మనము సంభాషణలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా నీకు పాతాళ భయం కలిగిందా? ఎక్కువగా డబ్బు లేదనే భయం కలిగింది, ఈ బ్రతుకు ఎలా సాగుతుందనే భయం కలిగింది, బిడ్డలు ఎలా పోషించాలనే భయం కలిగింది. ఇవన్నీ కూడా భయాలే నిన్ను వెంటాడి పాతాళ భయాన్ని మరిపించి దేవుని వాక్యాన్ని ధిక్కరించి నీ ఇష్టానుసారంగా బతుకుతున్నావు. అందుకే పాతాళం నీ కొరకు కనిపెట్టుకొని ఉంది. ఆ పాతాళాన్ని తప్పించడానికే ఇన్ని బోధలు. నేను ఇంత ఆయాసపడి అరుస్తున్నా, మీకు ఏదో చెప్పాలని, మిమ్మల్ని ఇంకా మొబలైజ్ చేయాలని, ప్రభు వైపు నడిపించాలని ఏవేవో తలంపులతో రాత్రి మగళ్ళు ఆలోచించిన కొన్ని తలంపులు మీ దగ్గర పెట్టలేకపోతా ఉన్నాను. ఆ భాష నాకు రాదు, ఆ జ్ఞానం కూడా నాకు లేదు. దేవుడు నాకు ఇచ్చే కొద్దిపాటి జ్ఞానంతోనే మీకు ఈ బోధన చేస్తున్నాను ప్రియులారా. అందుకే ఒకసారి అక్కడ చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితిగా తన నోరు తెరుచుచున్నది.
ఎందుచేతంట? తప్పిపోయిన గురించి, తప్పిపోయిన గురించి, దేవుని వెదకని గురించి, దేవుని వాక్యం మీద ధ్యానం ఉంచని గురించి, దేవుని మాటలు వింటున్నప్పటికీ కూడా అవి నీకు బోరు కొట్టేవిగా ఉంటున్నాయి చూసావు, దాని గురించి లెక్కలేని విధంగా నీ ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగించే విధానం ఇక్కడ అదే కనబడుతూ ఉంది. అదే చెబుతున్నాడు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితకు అతను నోరు తెరచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోతున్నారు. ఎంతమంది పడిపోతున్నారట? అందులో లొంగలుగా పడిపోతున్నారట. లొంగలుగా పడిపోతున్నారట. నేను చూడలేదు కానీ ఆ వీడియో ఒక బ్రదర్ అన్నాడు, అన్న కరోనా వచ్చిన వాళ్ళని ఆ ట్రక్కులో వేసుకుని వెళ్ళిపోయి లొంగలుగా పడిపోయి ఒక గంటలో పాడేసేసి పెట్రోల్ పోసి డీజిల్ పోసి కాల్చేస్తున్నారన్న అనేసరికి విలవిలలాడిపోయాను. ఆ దృశ్యం చూస్తే నేను తట్టుకోలేనేమో అనిపించింది. అతను చెప్పే విధానమే అలాగుంది. చూసారా? లొంగలుగా పడేసి కాల్చేస్తున్నారంట ఆ కరోనా వచ్చినటువంటి వాళ్ళని ఆయా దేశాల్లో, కొన్ని దేశాల్లో. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? పాతాళం అంటున్నాడట. ఒక మనిషి చచ్చిపోవాలంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, పోనీ గంట, ఏది 2 గంటలు నలిగి చచ్చిపోతాడు. మరి పాతాళం అట్లా కాదే. యుగాలు ఎప్పుడూ కూడా మండుతూనే ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. పురుగు అంటే మన ఆత్మే. కాబట్టి ఈ పురుగు ఎప్పుడైతే బయటికి పోయిందో చచ్చాడంటాం ఇక్కడ. అయితే రెండవ మరణం అక్కడ స్టార్ట్ అవుతుంది, అగ్నిగుండం. దాని నుండి తప్పించబడడానికి అందుకే ఇక్కడ ఆ మాట చెబుతున్నాడు. అపరిమితముగా తను నోరు తెరుచుచున్నది. వారిలో గనులున్నారు, సామాన్యులున్నారు, ఘోష చేయవారున్నారు, హర్షించేవారున్నారు. గనులున్నారట, సామాన్యులున్నారట, ఘోష చేసేవారు. ఇక్కడ ఘోష చేసేవారు. నాకు అది కావాలి, ఇది కావాలి, నా ఆస్తి ఎంత, నా ప్రాపర్టీ ఎంత, నేనంటే ఏమనుకుంటున్నావు, అసలు నా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ అని చెప్పేటటువంటి వాళ్ళు, అటువంటి వారు హర్షించేవాళ్ళు. ఏమి ఉంది నాకు, ఇంతతో సరిపోద్ది నా జీవితానికి. అవును కదా? ఒక ఫిల్మ్ డైరెక్టర్ అంటాడు, అబ్బో నేను గొప్ప ఫిల్మ్ చేశాను, ఇది ఎంత గొప్పదైంది, అబ్బో ప్రపంచం అంతా ఆకర్షించుకుంది, నా జీవితానికి ఇది సరిపోతుంది అంటాడు. పాతాళానికి పోయినా పర్వాలేదు. ఒక నటుడు అంటాడు, అబ్బో గొప్ప నటన, అదో ఈ నటనని నటించాను, అంత గొప్ప ఆస్కార్ అవార్డు వచ్చింది, నేను అగ్నిగుండానికి పోయినా పర్వాలేదు. అంటే అగ్నిగుండం గురించి వీరెవరికీ కూడా అవగాహన లేదు. అయితే క్రైస్తవులమైన మనకు బాగా అవగాహన ఉంది. యేసు క్రీస్తు అంటేనే సువార్త. ఈ సువార్త అంటేనే అగ్నిగుండం నుండి తప్పించబడడం, పాతాళం నుండి తప్పించబడడం. అయితే ఇది క్రైస్తవులైన వారు విని బోరేసి దాని గురించి ఆలోచన చేయక లోకస్తుల వల్లే వీరు కూడా పరిగెట్టి లోకంలో పరిగెడుతూ సాగిపోతున్నారు. దేవునిని మరిచి ఆ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పాడు కొన్ని విషయాలు. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకో ఈ పాతాళానికి కూడా తృప్తి లేదు అసలు. దానికి ఒక అంతం లేదు, దానికి అంతం లేదు ఆ పాతాళానికి. అక్కడ చూడండి, సామెతల గ్రంథం 27:10లో, సామెతల గ్రంథం 27:10లో పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి లేదు అన్నాడు. పాతాళమునకు అగాధ కోపానికి ఏమి లేదట, తృప్తి లేదట. అంటే ఎంతమంది వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే వెల్కమ్, రండి రండి రండి. గొప్ప గొప్ప వాళ్ళు, మోసాలు చేసిన వాళ్ళు, కోట్లు సంపాదించిన వారు, దేవునికి వ్యతిరేకంగా బతికిన వారు, మంటలు చేసిన వారు, మానభంగాలు చేసిన వారు, అందరికి కూడా నిలయం ఏమిటి అంటే పాతాళమే. పాతాళమే. ఆ పాతాళం నుండి తప్పించబడడానికి దేవుని సువార్త భూలోకములో ప్రకటించబడతా ఉంది. క్రైస్తవులమైన మనము ఆ పాతాళం నుండి తప్పించబడి ప్రత్యేకమైన ఒక సంఘంలోనికి వచ్చాము కాబట్టి, ఆ క్రీస్తు సంఘంలో మనం ఉన్నాం కాబట్టి, ఆ క్రీస్తు సంఘంలో ఉన్న మనము పరిశుద్ధులము కాబట్టి, ప్రతి ఒక్కరికి కూడా ఈ పాతాళమును గురించి చెప్పి వారిని దాని నుండి తప్పించడమే ప్రతి క్రైస్తవుడి యొక్క గురి. ఎందుకంటే దాని గురించి తెలుసు కాబట్టి.
అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అంటున్నాడు, ఏమంటున్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. పేతురు, కెఫా, రాయి, ఈ రాయి మీద నా సంఘాన్ని కడుతున్నాను, ఈ రాతి మీద నేను సంఘాన్ని కడుతున్నాను. పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడుతూ ఉన్నాను, పాతాళ లోక ద్వారములు నా సంఘము ఎదుట నిలువ నేరవు. అది విషయం. పాతాళ లోక ద్వారాలు ఎక్కడ నిలబడవు? సంఘం. అదే జీవము గల సంఘం, అదే జీవము గల సంఘం. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సంఘంలో ఎవరైతే చేరారో, ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ఎవరైతే ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఆ పరలోకపు గురి కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టుకొని ఆ విధంగా బ్రతుకుతున్నారో, వారందరూ కూడా పరలోకం వెళ్ళేవారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆ సంఘము ఎదుట పరలోకము, ఆ పాతాళ ద్వారాలు నిలబడు. అంటే పాతాళము జీవము గల సంఘం ఎదుట కనబడదు. వెంటనే కట్ చేస్తే ఆ వ్యక్తి చనిపోతే వెంటనే హిమమంతా తీరిగా వెళ్ళిపోయి ఆ యొక్క ప్యారడైజ్లోకి వెళ్ళిపోయేలాగా ఉంటాడు. పరదైసులోకి వెయిట్ చేయడానికి వెళ్ళిపోతాడు. ప్రియులారా, ఈ సంఘములో రక్షించబడిన వాడు, ఈ బండ మీద కట్టుకున్న వాడు, ప్రతి ఒక్కడు కూడా పునాది బలముగా ఉంటే, ఆ పునాది చివుకుపోకుండా పడిపోకుండా ఉంటే అతను బలముగా నిత్య జీవంలోనికి వెళ్ళేటటువంటి వాడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ వాక్యం ఆ విధముగానే అక్కడ చెబుతున్నాడు. నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలివినేరవని నీతో చెప్పుతున్నాను అన్నాడు. ప్రియమైన వారులారా, అయితే ఆ సంఘం ఎలాంటి సంఘం? ఆ సంఘం ఎలాంటి సంఘం? మన సంఘమేనా? ఎవరెవరి సంఘాల గురించో కాదు, ఆ సంఘం మన సంఘమేనా? జీవం గల సంఘమేనా? నిజంగా దానికి స్థిరపడే ఉన్నామా? మనం బయటికి వెళితే పరిశుద్ధులుగా ఉన్నామా? లోపలికి వస్తే పరిశుద్ధులుగా ఉన్నామా? ఎక్కడ అడుగు పెడితే అక్కడ సహోదరులతో కలిసిమెలిసి ఉన్నామా? విధేయత కలిగి ఉన్నామా? ప్రభువును చూపించే వారంగా ఉన్నామా? అందుకే ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, ఇందాక పేతురుతో ఏమన్నాడు? ఈ బండ మీద సంఘమును కడతాను, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ఆ సంఘమే పాతాళ ద్వారాలు నిలవకుండా చేస్తుంది. మిమ్మల్ని అందరినీ పరలోకానికి నడిపించేది, ఎత్తబడే సంఘం, ప్రభుతో నడిచే సంఘం, ప్రభు వచ్చేటప్పటికి ప్రభు కొరకు ఎదురు చూసే సంఘం, అది జీవము గల సంఘం. అయితే ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. అంటే సంఘములో ఉన్నటువంటి మనము, అధ్యక్షులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు, అందరికీ ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఎందుకంటే సంఘమును కాస్తున్నటువంటి వారు, సంఘమును నడిపిస్తున్నటువంటి వారు. ప్రియమైన వారలారా, గమనము చేయండి. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వాడు, బోధించేవాడు, సేవకుడైతే పెద్దలు, అలాగే ఉన్నవాడు ఎంతమంది ఉంటే వారందరూ కూడా ఎలా ఉండాలి? ఇది జీవము గల సంఘము, ప్రభు కొరకు సిద్ధపరిచే సంఘముగా ఉండాలి. అందుకే మనం పరిశుద్ధులంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే మనం నిత్య జీవంలోకి వెళతాము. అనే విధముగా ఒకరినొకరు పురుగొల్పబడి ఎవరి మీద ద్వేష భావాలు లేకుండా అందరినీ ప్రేమిస్తూ, అందరినీ ఆదరిస్తూ, కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా ప్రభువునందే ఆనందిస్తూ, మనకున్నటువంటి వారు ప్రక్కన వారు లేని వారు ఉంటే వారికి మన ప్రేమను చూపించి ఉన్నదేదో మనకు వారికి ఇస్తూ, ప్రభువుని చూపిస్తూ, పరలోకము యొక్క విషయాలు వారికి తెలియచేస్తూ మనము నడిస్తే అది జీవము గల సంఘం. అయితే ఆ యొక్క సంఘమే
పాతాళానికి ద్వారమైతే, ఆ సంఘమే పాతాళానికి ద్వారమైతే, ఇది బాధే, చాలా బాధే. ఎవరికి? ప్రభువులో ఏ ఒక్కడున్న సంఘములో ఇద్దరున్న వాళ్ళకి బాధ, మిగతా వారికి బాధ ఉండదు. ఏంటో చెప్పుకుపోతున్నాడు, అంత కరెక్ట్గా ఎవడుంటాడు? అంత కరెక్ట్గా లేకపోతే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతానులే, దాన్నేముంది? ప్రియులారా, ఎంత ఇప్పుడు మాట ఎలా ఉంటుందంటే, అయిపోయిన తర్వాత ఒక భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటుంటే, సరేలే నువ్వే లేవే పుణ్యాత్మురాలు, నువ్వే పరలోకానికి వెళ్తే నేను అగ్నిగుండానికి వెళ్ళిపోతాను లేవే అంటూ ఆ క్వార్టర్ బాటిల్ ఓపెన్ చేసుకుని తాగేస్తుంటాడు. ఎందుకంటే ఇక అది ఒకటే తెలుసు, సరే నీ పుణ్యం నీకే ఉంటుందిలే, ఈ క్వార్టర్ బాటిల్ మానలేదు, ఈ అబద్ధాలు మానలేడు, ఈ తిరుగుళ్ళు మానలేడు, ఇవన్నీ మానలేడు. అలాగే సంఘంలో ఉంటాడు. అక్కడ సంఘంలో కూడా చెప్పిన ప్రసంగం అంతా విన్నావు కదయ్యా, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అని అంటే ఆయన అలాగే చెబుతాడు. అంటే ఏమిటి? దీన్ని బట్టి వినేవారము మాత్రమే తప్ప దాన్ని విని గ్రహించే వారముగా లేము. అయితే పరిశుద్ధత కోల్పోవడానికే సిద్ధపడుతున్నాం. అంటే దేనిని కూడా విడిచిపెట్టుకోలేని వారుగా ఉన్నాం ఈ లోకంలో. అందుకే ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మను మిమ్మల్ని వేటి మీద మీరు అధ్యక్షులుగా ఉంచిందో ఆ యొక్క మందను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. అదే కదా చెప్పేటటువంటి మాట. స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును కాయటకు పరిశుద్ధాత్మను మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచిందో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మీరు నిమ్మును గూర్చి జాగ్రత్తగా, ఎవరి మట్టుకు వారే జాగ్రత్తగా ఉండాలయ్యా. ఎవరో లేరు కదా, ప్రభు బలలో పాల్గొన్నాను, బయటకు వచ్చేస్తాను, లోకంలోకి వచ్చాను, స్నేహితులతో వెళ్తున్నాను, ఎవరో లేడు కదా, ఏదో ఇది చిన్న పనే కదా, ఇది పెద్ద కాదులే అని చెప్పి వాళ్ళతో కలిసిమెలిసి వెళ్ళిపోయి ఆ యొక్క కార్యము నువ్వు చేసినట్లయితే దేవుని నుండి తొలగిపోయిన వాడవేనయ్యా. ఇది గుర్తు చేసుకో. విన్నంతసేపు కూడా విని బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో కలిసిపోతే ఆ విధముగానే ఉంటుంది. అందుకే సంఘమే పాతాళానికి ద్వారం అయిపోతున్నాయి ఈ రోజుల్లో. పాతాళానికి ద్వారం అయిపోతున్నాయి. ఎందుకంటారా? సంఘములో ఉన్నవాళ్లే రకరకాలైనటువంటి వాళ్ళు. సంఘంలో ఉన్నవాళ్లే రకరకాలైనటువంటి వారు. అటువంటి సంఘము, క్రీస్తు స్వరక్తమిచ్చిన కొనబడిన సంఘములో అనేక రీతులైనటువంటి మానవులు ఉన్నారంటే, భయపడకుండా వాళ్ళు అలా జీవిస్తున్నారంటే, భయపడకుండా వారి పాపాలు చేస్తున్నారంటే, అది పాతాళానికి పంపే సంఘం కాకపోతే పరలోకానికి పంపే సంఘమా చెప్పండి? పరలోకానికి పంపే సంఘమా చెప్పండి? ఎఫెసీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం 27వ వచనములో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనములో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకై తన్ను తాను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ విలువైన సంఘం చూసారా ఎంత చక్కగా చెబుతున్నాడో. ఈ సంఘాన్ని బట్టి మనం ఏమి చేయాలో, మనం ఎలా ఉండాలో ఆలోచన చేయండి. అసలు సంఘం అంటే ఏమిటి? గురజాడ అప్పారావు గారు అన్నారు. ఏమన్నారండి? పిల్లలకు బాగా తెలుసు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు ఆయన. అవును, దేశం అంటే చెట్లు కాదు, పుట్టలు కాదు, కొండలు కాదు, లోయలు కాదు, దేశం అంటే మనుషులు. అలాగే సంఘం అంటే గుడులు కాదోయ్, సంఘం అంటే పరిశుద్ధులోయ్ అంటున్నాను నేను. సంఘం అంటే గుడులు కాదు, అద్దాలతో కట్టిన గుడులు కాదు, పెద్ద పెద్ద టవర్లు కట్టిన గుడులు కాదు. అమెరికాలో ఇంత పెద్ద గుడి ఉంది, ఆస్ట్రేలియా ఇంత పెద్ద గుడి ఉంది. ఇంకా ఇక్కడ ఈ గుడులు కాదు కావలసింది దేవునికి. ఆత్మ సంబంధముగా ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి నడిచేటటువంటి వారు, అది అక్కడ. అదే సంఘం, జీవము గల సంఘం. ఆ జీవము గల సంఘములో ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. అది అటువంటి సంఘాన్ని ప్రభు ఇచ్చాడు.
మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేసి. ఎన్నిసార్లు స్నానాలు చేశారో వాక్యంతో. రోజు స్నానమే వాక్యముతో అవుతుంది. కొంతమందికి రోజు స్నానం ఉండదు, వారం వచ్చినప్పుడే ఉంటుంది ఈ స్నానం. ఈ వాక్యం చేత ఉదక స్నానం వారానికి ఒకసారి వచ్చినప్పుడే. ఇంక ఇంటి దగ్గర బైబిల్ మూసేయడమే, స్నానం లేదు ఏమీ లేదు, కంపే. బైబిల్ చదివితే కదా సెంట్లు కొట్టుకుంటారులే, సెంట్ల గురించి ఏం కాదు, బాడీ స్ప్రేలు అన్నీ ఏది మానరు, కానీ వాక్యం మానేస్తారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఉదక స్నానము చేత అన్నాడు. ఇక్కడ ఉదక స్నానము అన్నాడు, గొప్ప మాట అది ఆయన చెప్పేటటువంటి. చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచటకై దాని కొరకై తన్ను తాను ఏం చేసుకున్నాడు, అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన అర్పించుకున్నాడండి. చేతులు కట్టుకున్నాడండి, తలపై ముళ్ళ కిరీటం పెట్టేసి ఆ విధంగా నుంటే దొంగోడులాగా ఏదో పాపం చేసేవాడిలాగా నిలబెడితే ఆ చేతులు అలాగే కట్టుకొని ముఖంపై ముమ్ము వేస్తే కనీసం తుడుచుకోవడానికి కూడా లేకుంటుంటే అలా కారుతూ ఉంటే అలా దీనంగా చూస్తూ ఉండిపోయాడు. దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, ప్రభువు భూలోకానికి వచ్చి అలాగే ఉండిపోయాడు. అలా చూస్తూనే ఉండిపోయాడు, జాలిగా చూస్తూనే ఉండిపోయాడు. ఎవరి మీద ఒకంత కోపము కాదు, అంత జనసమూహం సిలువ వేయండి, చంపేయండి. ఇటువంటి వాడు ఉండడానికి వీల్లేదు. ఆ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని చేస్తుంటే ఆయన సంఘాన్ని ఇస్తూ అంటున్నాడు, పేతురు, పాతాళ లోక ద్వారములు ఈ సంఘం ఎదుట నిలవజాలవయ్యా. అటువంటి సంఘాలుగా మీరు నిలబెట్టండి భూలోకంలో. అదే సంఘము పాతాళానికి ద్వారాలు అవుతున్నాయని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే చెబితే బాధపడుతున్నారే తప్ప ఆ విధముగా ఎవరున్నారు అని చెప్పేసని దాన్నే కంటిన్యూ చేసేవారుగా ఉన్నారు. కానీ ఆ సేవకుడు కానీ పెద్దలు కానీ దాన్ని ఏమైనా సరే ఆ ప్రకారంగా నడిపించాలనేటువంటి గురి లేకుండా పోతుంది. ప్రియులారా, ఎంత విచారం. అందుకే ఆ విధముగా క్రీస్తు సంఘమును గురించి చెబుతున్నాడు. అందుకే ఆనాటి నుండి ప్రవక్తలతో కూడా అదే మాట్లాడాడు. ఎవరి గురించి? సంఘము నడిపించేవారి గురించి, అబద్ధ బోధకుల గురించి, ప్రవక్తల గురించి. ఇటువంటి వాళ్ళందరూ కూడా దేనికంటే పరలోకానికి వెళ్ళే విధంగా నడిపించటం లేదు. ఎక్కడికి పంపిస్తున్నారు వీళ్ళు? పాతాళానికి పంపిస్తున్నారు. గ్యారంటీగా పాతాళానికి పంపించేలా చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14 ఇర్మియా గ్రంథం 14 యెహోవా నాతో ఇట్లనెను అంటున్నాడు ఇర్మియా గారు, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ప్రవక్తలు నా నామము పెట్టుకొని ఏం చేస్తున్నారట? అబద్ధములు ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా తంత్రములను తమ హృదయమున పుట్టే వంచనను ప్రకటించుచున్నారు, ప్రకటన చేయుచున్నారు. చూసారా? ఎవరు ముందు రైట్ చేసుకోవాల్సింది ఎవరో తెలుసా? నాలాగా బోధించేవాళ్ళు. దేవుని వాక్యం ప్రపంచంలో ఎవడెవడైతే చెబుతున్నాడో వాడు ముందు పరలోకానికి సిద్ధపడే విధముగా, పరలోకానికి పాతాళ ద్వారాల సంఘము ఎదుట నిలవజారము అనే విధముగా సిద్ధపరిచేటటువంటి వాడుగా ఉండాలి సేవకుడు. ఇక్కడ అప్పుడే బాధపడుతున్నాడు దేవుడు. చూడండి ఈయన బాధ ఎంతగా ఉందో. వారిని నేను పంపలేదు, వారికి నేను ఆజ్ఞ ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసారు అంటే చొరబాటుదారుల్లో వచ్చేసి ఇదే పని చేసేస్తున్నారు ప్రతి ఒక్కడు కూడా. అదే ఇక్కడ చెప్పేది, ప్రవక్తలు నా మాటను బట్టి అబద్ధములు ప్రకటిస్తున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా తంత్రాలని తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటించుచున్నారు, ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి అంటే సంఘములో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోయినా పర్వాలేదు, మన కడుపులు నిండాలి. మన నోటికి వస్తే ఏదొస్తే అదే. రాత్రి నాకు దేవుడు దర్శనమిచ్చాడు, ఫేక్. రాత్రి దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఫేక్. ఆల్రెడీ దేవుడు ఎప్పుడో మాట్లాడాడు, అన్నీ కూడా గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు నీతో మాట్లాడవలసిన పని లేదు.
నీవు కేవలం ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శిరసా వహించి నడవటమే నీ పని, అంతే. ఆయన కూర్చోమన్నాడు కూర్చో, నిలబడమన్నాడు నిలబడు, ఎలా ఉంటావో అలా ఉంటే ఈ సంఘం ఎదుట పాతాళ ద్వారాలు నిలవవు అని ఆయన చెబుతున్నాడు. నువ్వు పరలోకానికి వెళ్ళేవాడుగా ఉంటావు. అంతేగాని నీ మనసుకు తోచినట్లుగా ఏదేదో చెప్పుకుంటూ వచ్చి నువ్వు ఆ విధముగా వెళితే నువ్వు దొంగవే, పాతాళానికి పోయేవాడివే. ఆ విధంగా ప్రకటన చేస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నారు, ఏమన్నారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. అప్పుడు ఇర్మియా అన్నారు, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి మాటలు. అవన్నీ ఎందుకులే, ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు 7వ అధ్యాయం 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక మాట అన్నాడు, మీరు అవన్నీ ఎందుకు కానీ మిమ్మల్ని ఎవరు మోసపరుచుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. ఏ విషయంలో? బోధల విషయంలో. కానుకలు ఇవ్వండి, మీరు దీవిస్తాడు దేవుడు, అబద్ధం. మీరు జాగ్రత్తగా పడకండి, ఆయన ఆజ్ఞానుసారంగా నడవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, కరెక్ట్. సేవకులను పోషించండి, మాకు కావలసినంత ఏర్పాటు చేయండి, తప్పు. సేవకుడు వారికి కావలసిన విధంగా ఆత్మీయ జీవితాన్ని ఇస్తే అదే నీకు వచ్చేటటువంటి ఆదాయం. వారు ఆత్మల రక్షణలో బాగా సాగుతూ ఉంటే ఆ ఆనందమే నీకు పరలోక ఆనందం. ప్రియమైన వాళ్ళరా, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వస్తారు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. అంటే పైన గొర్రెల చర్మం, లోపల క్రూరమైన తోడేళ్ళు. ప్రియమైన వాళ్ళు ఆలోచించండి, ఎంతమందిని కొల్లగొడుతున్నారు. డబ్బు 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 డబ్బు. ఎంత సేవకునికి ఇంత డబ్బు అవసరమా? ఇంత డబ్బు అవసరమా? ఈ డబ్బుతో చేసే పనులు ఏమిటి ఆలోచించండి. అందు గురించి వాళ్ళు కష్టపడి ఉండేటటువంటి కొన్ని సంఘాల్లో వాళ్ళు చేసే విధంగా వాళ్ళు పంపిస్తున్నటువంటి కానుకలు వాళ్ళు కనీసం ఏదైనా కొన్ని అవసరాలు తీర్చుకోవడానికి కూడా వారికి అవకాశం లేకుండా పోతా ఉంది. ఆ సంఘం ఆదరించేదిగా లేదు, ఆ సంఘం కాపాడేదిగా లేదు. ఆ సంఘం ఆ పేదవాళ్ళకి అవసరాలు తీర్చేదిగా కూడా లేదు. ఆ పేదవాళ్ళ నెత్తురుతో, ఆ పేదవాళ్ళ కష్టాలతో వీళ్ళ మీద టవర్లు అనేక రకాలుగా చేసి పాతాళ లోకానికి వెళ్ళిపోయే ద్వారాలుగా సంఘాలను తయారు చేస్తున్నారు. ప్రియులారా, అది నా బాధ. నాకు ఎక్కువగా బాధ ఉన్నది ఇదే. దేవుని దగ్గరకు పంపించే విధంగా లేదు, దేవుని దగ్గరకు పంపించే విధంగా. అందుకే వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. ఈ అబద్ధ ప్రవక్తలు లేక బోధకులు వీళ్ళందరూ కూడా ఏమిటంటే సంఘాలను పాతాళ ద్వారాలకు అప్పగిస్తున్నారు. అంటే పర్వాలేదమ్మా, అది చేయొచ్చమ్మా, పర్వాలేదయ్యా, అది చేయొచ్చయ్యా, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, ఏం పర్వాలేదయ్యా, నీకు ఆ ఉద్యోగం వస్తుందయ్యా, దేవుడు నాతో మాట్లాడాడయ్యా. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరిగిన వాళ్ళేమో ఇక మోకరించి వీడి గురించే ప్రార్థన, వీడే దేవుడైపోతాడు. అటువంటి విధముగా సాగుతుంది. అది పాతాళలోక ద్వారములైనటువంటి సంఘం, పాతాళానికి నడిపించేటటువంటి సంఘం. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు ఏమన్నారో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టూ కూడా వస్తారు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేస్తారు. ఏమండి, నరకపాత్రునిగా చేస్తారు. అమ్మా గుడికొచ్చేయమ్మా, గుడికొచ్చే, నువ్వు కూడా గుడికొచ్చే, మీ పెద్దమ్మగారు గుడికి వచ్చేస్తుంది, మీ పెద్దమ్మగారు వాళ్ళు వస్తున్నారు, మీ పిన్ని గారు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, నువ్వు కూడా వచ్చేయమ్మా గుడికి. ఏమి పొడి చేస్తావు గుడికి వచ్చి? జనాన్ని చూసుకోవడానికా? జనం వచ్చే కానుకలు తీసుకోవడానికా? దేని కొరకు? రక్షణ సువార్త అందించడానికా? లేకపోతే వాళ్ళని పరలోకానికి పంపించడానికా? ఇక్కడ చెప్పే మాట ఏమిటో తెలుసా? శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా అన్నాడు ఇక్కడ. వేషధారులారా, ఒకని మీ మతంలో కలుపుకోవడానికి. యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. ఇది యేసుక్రీస్తు ప్రభుకి ఎంత బాధ ఉందో చూడండి ఇటువంటి వాళ్ళ మీద. బలవంతంగా బాప్తిసాలు ఇచ్చేయడాలు, బలవంతంగా మీరు వచ్చేయండి,
గుడిని పెంచాలి, ఆ విధంగా పెంచాలి, మనోళ్ళు చూడు ఎంతమంది అయిపోయారు. వద్దు, ఇది ఎక్కడ కూడా చెప్పలేదు ప్రభు, ఎక్కడ కూడా చెప్పలేదు. అప్పుడు యోహాను గారు బాప్తిసం ఇస్తా ఉంటే వాళ్ళందరూ తండోపతండాలకు వస్తుంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన ఎవడు రమ్మంటే మీరు ఇలా వచ్చేస్తున్నారు బాప్తిసాలు కావాలని అని కోపంగా మాట్లాడాడు బాప్తిసం ఇచ్చే యోహాను. ఎందుకో తెలుసా? దాని విలువ తెలియక వాళ్ళు వచ్చేస్తున్నారు. బాప్తిస్మం అంటే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు నమ్ముతున్నాను, ఇక ఈ లోకంతో నాకు సంబంధం లేదు, ఇక్కడ నుంచి పరలోకంలోనే నేను బ్రతుకుతాను, పరలోకపు ఆశ కలిగి నేను ఉంటాను, ఈ లోకంలో పేదవాడినైనా పిచ్చివాడినైనా ఏమైనా యేసు కోసమే బ్రతుకుతాను, ఇక్కడ నుంచి నేను నూతన సృష్టిని అని బాప్తిస్మం తీసుకొని యేసు కొరకు బ్రతుకుతూ పగలు పంతాలు పట్టింపులు లేకుండా ప్రభువుకు మహిమార్థమై జీవిస్తూ ఎదురు చూసేవాడుగా నువ్వు బ్రతుకుతున్నావే, ఆ సంఘమే పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలువజాలవు. యేసుక్రీస్తు ప్రభు వారు సంఘమును గురించి కూడా చెప్పాడండి. సంఘమును గురించి కూడా చెప్పాడు. సంఘము ఎంత విలువైనదో చెప్పాడు. సంఘము ఎంత విలువైనదో చెప్పాడు. మీ సంఘంలో ఎవడో మీ మాట వినడం లేదు, మీరు చెప్పిన మాట వినడం లేదు, ఇలా ఉండాలంటే వినడం లేదు. అప్పుడు ఏమన్నారు? మీరు వెళ్ళి చెప్పండి. నువ్వు వెళ్ళి చెప్పిన తర్వాత నీ మాట వినలేదు, ఇంకొకటి తీసుకుని సాక్షిగా వెళ్ళి తీసుకొని చెప్పండి. వాడు మాట వినలేదు, ఇంకా ముగ్గురు నలుగురు వెళ్ళి కూర్చొని మాట్లాడండి. అప్పటికి వెళ్ళలేదు, అలాగా చేస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? సంఘానికి తెలుపు. ఎందుకు తెలుసా? సంఘము గొప్పది. పేతురు, అటువంటి సంఘాన్ని నీకు ఇస్తున్నాను. భూలోకంలో నా పేరు పెట్టబడిన సంఘాలన్నీ కూడా అటువంటి సంఘాలు కావాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు. అందుగురించి ఇక్కడ సంఘానికి చెబితే అప్పుడు సంఘము వాడిని ప్రక్కన పెడుతుంది. అది చూసారా సంఘానికి ఎంత పవర్ ఉందో? అది చూడండి, మత్తయి సువార్త 18:17 యేసు ప్రభు వారు చెప్పిన మాట. మత్తయి సువార్త 18:17 అతడు వారి మాటయు వినకపోయిన ఎడలా ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాట వినకపోయినా అతని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము. అర్థమైందా ఇది? అంటే సంఘములో ఏదైనా జరుగుతుంటే అది మీరు తప్పనిసరిగా దాన్ని తగ్గించే విధంగా, దాన్ని తప్పించే విధంగా, ఆ చెడుకు జరగకుండా దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఉండాలి. అది సంఘానికి అంతకే తెలియాలి. ఆ సంఘంలో ఎవరు వాళ్ళు పరిశుద్ధులై ఉన్నారు కాబట్టి, వారు గొడవలు పెట్టేవారు కాదు కాబట్టి, ఒక సహోదరుని తక్కువగా ఎంచరు కాబట్టి, ఒకవేళ సహోదరుడు ఆ విధంగా చేసినా మెల్లగా వాడిని లైన్లో పెట్టాలనే ఉద్దేశం కలిగిన వారు కాబట్టి, అది జీవము గల సంఘము కాబట్టి, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ జాలము కాబట్టి, వారు ఆత్మ సంబంధంగా బలముగా ఉండేవారుగా ఉండి ముందుకు నడిపించేటటువంటి వారుగా ఉంటారు ఆ సంఘములో ఉన్నటువంటి బిడ్డలు. అందుకే సంఘానికి తెలియచేయండి, ఎందుకంటే సంఘము అంత విలువైనది. స్వరక్తమిచ్చి కొనబడిన సంఘం, స్వరక్తమిచ్చి కొనబడిన సంఘం. అందుకే ఎఫెసీ 1వ చూడండి, 22-23 సంఘముని గురించి చెబుతున్నాడు. ఎఫెసీ 1:22-23 సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని సంఘమునకు ఆయనను శిరస్సుగా నియమించెను. ఏమండి, బాగా అర్థం చేసుకోండి. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని సంఘమునకు ఆయనను శిరస్సుగా నియమించాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఏంటి? సంఘానికి ఎవరు శిరస్సు? క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆ సంఘము ఆయన శరీరము, అది సమస్తమైన వాటిలో నుండి సమస్తమైన వాటిని నింపుచున్న వానితో నింపబడినదై ఉన్నది. అది పరిపూర్ణము గల సంఘం. క్రీస్తు సంఘమునకు శిరస్సు. శిరస్సులో ఎన్నున్నాయి? కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కుంది, నోరుంది. అంటే శిరస్సు సంఘం చూస్తుంది, వింటుంది, వాసన చూస్తుంది, నీ స్థితిని చూసి మాట్లాడుతుంది. అదే సంఘం. అది ఏంటో తెలుసా? జీవము గల వాడివిగా నీవు ఎలా ఉండాలో, ప్రభు దగ్గరకు నువ్వు ఎలా వెళ్ళాలో తీర్చి చెప్పేదే జీవం గల సంఘం. కానీ నా స్వార్థం కోసం, నా అనుకూలత కోసం మిమ్మల్ని మలుచుకొని, మిమ్మల్ని పెంచుకొని, మిమ్మల్ని అనేక రీతిలుగా నడిపించుకొని, మిమ్మల్ని అనేక రీతిలుగా వాడుకొని నడిపించేది నేను
పాతాళానికి నడిపించే సంఘ సేవకుడిగా ఉంటాను నేను. ప్రభు దగ్గరకు నడిపించే సంఘ సేవకుడిగా నేను అక్కడ కనబడనిక. ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద పెట్టాడు అంటున్నాడు. ఆయన శిరస్సుగా ఉన్నాడు అంటే సంఘం ఎంత విలువైందో ఇక్కడ అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రియమైన వారలారా, కాబట్టి చూడండి, ఆ విధముగా సమస్తమైన వాటిని నింపుచున్న వారితో నింపబడినదై ఉన్నది. ప్రియమైన వారలారా, కాబట్టి జాగ్రత్త. ఈ రీతిగా మనము ప్రభు యొక్క వాక్యాన్ని బలమైనటువంటి బిడ్డలుగా జీవం గల సంఘములో ఉండాలి. అయితే ఈ జీవం గల సంఘములో ఉన్నటువంటి వారు ఎలాంటి వారు? ఒకసారి తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక తీయండి. తిమోతికు రాసిన పత్రిక. ఈ జీవము గల సంఘములో ఉన్నటువంటి వారు ఎటువంటి వారు, ఎలా ఉంటారు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం తీయండి. ఇక్కడ నుంచి తెలుస్తుంది మన విషయాలు అసలు ఏంటో అని చూద్దాం. 3వ అధ్యాయము. ఎవడైనాను అధ్యక్ష నాశించిన ఎడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అంటే దేవుని సంఘంలో ఏదైనా సేవ కానీ పరిచర్య కానీ ఏదైనా సరే నువ్వు చేయాలనుకుంటే అది దొడ్డ పనిగా భావించు. ప్రభువుకు మహిమార్థమైన పని, ఇది గొప్ప పని ఇచ్చాడు. పిఎం కంటే గొప్ప పని, సీఎం కంటే గొప్ప పని, ఇంకా గొప్ప గొప్ప నాయకుడి కంటే గొప్ప పని ఏమిటో తెలుసా? కొన్ని ఆత్మలను నీవు రక్షించి పరలోకానికి నడిపించేవాడుగా ఉన్నావు. అందుకే ఇది దొడ్డ పని అంటున్నాడు. ఈ పని ఒక 10 మంది నువ్వు నడిపిస్తున్నా సరే పరలోకం వైపు, నువ్వు గొప్పవాడి. ఈ లోకంలో నువ్వు రక్షించబడ్డావు, నువ్వు కూడా కొంతమందిని నడిపిస్తున్నావు. అంటే పాతాళ లోక ద్వారములో ఆ సంఘము ఎదుట నిలువ నేరవు. అటువంటి సంఘం చెప్తావు, అరుగు మీద పెట్టి సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నావు కదా, అరుగు మీద పెట్టి 10 మందితో నడిపిస్తున్నావు కదా, అదే జీవము గల సంఘం, అదే గొప్ప సంఘం, ప్రభు మహిమార్థమైన నడిచే సంఘం. అందుకే దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. అధ్యక్షుడగువాడు నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవుడై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపతగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఇన్ని లక్షణాలుండే వాడు జీవము గల సంఘములో ఉన్నాడు. పరలోకానికి నడిపించే జీవం గల సంఘములో అటువంటి విధముగా ఉన్నవారు, అటువంటి వాటిని అవాయిడ్ చేసినటువంటి వారు పరిశుద్ధులు. ఏమన్నాడు ఇక్కడ? చూడండి, నిందారహితుడు. ఎదుటిల మీద నింద వేస్తాడు. నాకు కావలసిన వాడు ఇప్పుడు ఉంటాడు, వాడితో మాట్లాడతాను, వాడి గురించి మాట్లాడతాను, వాడి మీద నిందలు వేస్తాను. అతను అలాంటి వాడేనండి బాబు అంటాను. నిజమండి, ఇంకా రెచ్చిపోతాడు మనోడు. అందు గురించి ఈ సంఘ కాపరి ఇలా నిందారహితుడిగా లేకపోతే, ఎదుటి వారి గురించి చెప్పినట్టు వాడి గురించి వీడి గురించి వాడిగా చెబితే అది పాతాళమునకు పోయే సంఘమే. అర్థమవుతుందా? ఆ సంఘ కాపరి ఎలా ఉన్నాడంటే అది పాతాళమునకు పోయే సంఘమే. ఏకపత్ని పురుషుడు. సంఘ కాపరి ఎవడండి? ఏకపత్ని పురుషుడు. ఇక్కడ పెద్ద పెద్ద స్పీకర్స్కి 2 భార్యలు, ఏదో కారణాలు, ఏదో కహానీలు. నేను దుబాయ్ వెళితే అక్కడ వాక్యం చెబుతూ ఉంటుంటే ఆ వాక్యం చెప్పిన తర్వాత అంతా దీని గురించి మాట్లాడితే నాకు తెలియదు, అయిపోయిన తర్వాత అన్నా ఆయన గురించి తెలిసి మాట్లాడేసేవన్నా అన్నాడు. ఆయన గురించి తెలిసే నీకు ఎందుకు మాట్లాడేవన్నా ఇలాగా అన్నాడు. అన్నాను, ఆయనకి 2 భార్యలు అన్నాడు. మతిపోయింది, నాకైతే తెలియదు, మరి నువ్వు ముందే చెప్పకపోయావా అన్నాను. అంటే కొంచెం ఏదైనా తగ్గించుకునేవాడినేమో, తక్కువ లేదో చెప్పేవాడినేమో. కాబట్టి ప్రియమైన వారలారా, అక్కడ ఏది కావాలో దేవుడు అక్కడ ఇచ్చేస్తాడు. తెలిసిన తర్వాత ఏదైనా కొంచెం భయపడతాం, బాధపడతాం, వ్యక్తులు బాధపడతారేమోనని. అందుకే దేవుడు ఏ సమయంలో ఏది కావాలో అక్కడ చెక్కుకుంటా పోతాడు అంతే. ఎంత బాధో చూడండి. 2 భార్యలు ఉన్నవాడు సంఘాన్ని నడిపిస్తున్నాడు, 2 భార్యలు ఉన్నవారు పెద్దలు ఉన్నారు. అనేక రకాలుగా ఈ రీతిగా ఉండేటటువంటి విధానం అది పాతాళానికి పోయే సంఘం కానీ పరలోకానికి వెళ్ళే సంఘమా చెప్పండి?
అదే ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవుడై ఉండాలి, మితముగా మాట్లాడేవాడు, ఓకే సొల్లేవాడుగా ఉండకూడదు, అస్తమానం అనవసరమైన కబుర్లు చెప్పేవాడుగా ఉండకూడదు, అన్నిటిలోనూ మితంగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడు, మంచి బుద్ధి గలవాడు ఉండాలి, మర్యాదస్తుడు. సంఘం వాళ్ళు వచ్చినప్పుడు వారిని చూసే విధానం, వాళ్ళని ఆదరించే విధానం, ఇది ఒక సంఘ సేవకుడికే కాదు, సంఘంలో ఉన్న వారందరికీ మరీ ముఖ్యంగా ఏమిటంటే అధ్యక్ష పదవి లేకపోతే పెద్ద కానీ పరిచారకుడు కానీ ఏమైనా సంఘంలో ఒక కార్యాలు చేసేవాడుగా ఉంటే అతను తప్పనిసరిగా ఈ విధముగా ఉండాలి. అదే చెబుతున్నాడు. అలాగే ఏమంటాడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడై ఉండాలి. అంటే ఆటోమేటిక్గా దేవుని యొక్క మాటలు కొంతమందికి చెబుతారు. కొంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు చదువు లేదు, బాగా చదువుకోరు, కానీ సువార్త చెప్పగలరు. మనం చెప్పలేని విధంగా చెప్పగలరు. యేసుక్రీస్తు ప్రభుని ఎలా నమ్ముకోవాలో, నేను నమ్ముకోంటే ఎలా మనం జీవించాలో వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో వారు చెప్తారు. అటువంటి వారు అనేక మందికి చెప్పి అనేక మంది ప్రభులోకి నడిపించారు. వారు అలాగే ఉంటారు, వాళ్ళు బయటకు రారు, కానీ దేవుని దృష్టిలో ఉంటారు. అదే జీవము గల సంఘం. పాతాళ లోక ద్వారములు ఆ సంఘం ఎదుట నిలువచాలవు. ఇంకా ఏమంటున్నాడు, మద్యపానీయు. ఎంతమంది లేరండి ఈరోజు పెద్దలు, మందు కొట్టే పెద్దలు సంఘాల్లో? అఫీషియల్ చాలా పెద్ద ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అంటున్నాడు కదా, ఇవన్నీ వాళ్ళకి తెలియని కాదులేండి, అయిపోయారిక. అదే నేను అంటున్నాను, పాతాళ లోక ద్వారాలకి నిలయమైపోయాయి ఈ సంఘాలు. ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్త. అందుకే మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికును, జగడని మాడని వాడును, ధనాపేక్ష లేనివాడు. అసలు పెద్ద జబ్బిదే ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలము అన్నాడు. అందుగురించి ధనాపేక్షతోనే ఈరోజు సంఘాలు పాడవుతున్నాయి. ప్రియులారా, ధనాపేక్షతోనే సంఘాలు పాడవుతున్నాయి. అక్కడ ఇవ్వలేదు, నాకు ఎంత ఇవ్వలేదు, అక్కడ నాకు కుదరలేదు, ఇక్కడ కాదు, 10 సంఘాలు మారిపోతాడు. ఎందుకు పెద్దలు సంఘాలు మారిపోయాడంటే దాని అర్థం ఏమిటంటే సెటిల్మెంట్ కుదరలేదు. అది అంటే ఆత్మల భారం కాదు నీకు కావాల్సింది, నీ ఆస్తుల భారం నీకు వేరేగా ఉంది. ప్రతి చోట కూడా ఏడుస్తూనే ఉంటావు, ప్రతి చోట ఇదే బాధ వ్యక్తం చేస్తూ ఉంటావు. అందుకే వాడి బ్రతుకు ఇప్పుడు అలాగే ఉంటారు. వాళ్ళు భ్రష్టు పట్టిపోయినటువంటి వాళ్ళు. ప్రియులారా, ఇలా అంటే నన్ను బాధపడవలసిన పని లేదు, ఎవరైనా కావచ్చు. కాబట్టి మనము పోయేది కాకుండా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను కూడా బలహీనపరిచి వాళ్ళని పాతాళానికి పోయేదాకా చేసేటటువంటి ఈ విధమైనటువంటి బోధలు దేవుడు ఇష్టపడడం లేదు. అందుగురించి ఇక్కడ అన్నీ కూడా ఆ విధముగానే చెప్పాడు. 4వ వచనంలో ఏమన్నాడు, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పరిపాలించును. ఏమంటారు మనోళ్ళు, ఇంటిని చక్కబెట్టి వీధిలోకి వెళ్ళమంటారు. అదే కదా, ఇల్లు గెలిచి రచ్చ గెలాలేదో అంటారు కదా. అంటే ఏమిటి, మనకున్న దాంట్లో మనము స్థిరపడి బలపడి ఎదురు చూడాలి. అందుకే ఇక్కడ పౌలు గారు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. వాడు ఇంట్లో కంట్రోల్ చేసుకోలేనివాడు, వాడి భార్యను కంట్రోల్ చేసుకోలేనివాడు, వారి పిల్లల్ని కంట్రోల్ చేసుకునేవాడు సంఘంలో పెద్ద, సంఘంలో క్యాషియరా, సంఘంలో సెక్రటరా? అందుకే ఇక్కడ చెప్పేది పాతాళ లోక ద్వారాలకి వెళ్ళిపోయేటటువంటి సంఘాలుగా ఉన్నాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అంతేకాదు, కొరింథీయులకు రాసిన పత్రికలు వెళుతూ ఉంటే అక్కడ కొరింథీ సంఘంలో ఏమైందో చూసారా? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. క్రైస్తవ సంఘంలో మీలో జారత్వం ఉన్నదని వదంతు కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనుల్లోనే జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. అది సంఘం. బాబు, నువ్వు చేసే పని బాగోలేదు, కొంచెం దూరంగా ఉండు, సంఘానికి రాకపోయినా పర్వాలేదు, సంఘాన్ని అంతా పాడు చేస్తున్నావు, ఈ కార్యాలు నువ్వు చేయడానికి వీల్లేదు, ఇటు రీతిగా ఉండడానికి వీల్లేదు. ఆయన లేకపోతే ఎలాగండి, మంచి సౌండ్ పార్టీ అండి, ఆయన లేకపోతే మన సంఘమే లేదండి. లేదండి, మెలుగా నేను చెప్తానులేండి. ఒకవేళ పొమ్మంటే
నేను ద్వారబంధం ఇచ్చాను, నేను గుడికి స్లాబ్ వేయించాను, నేను అన్నీ చేశాను, నన్ను పొమ్మంటావా? అరే ఆ బ్రాస్లెట్ తోటి, ఆ చేతులతో ఉంగరాలతోటి ఇలాగలా కూడా విదిలించేసి గొంతుకుంటూ రెచ్చిపోతూ ఉంటాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్త. ఇటువంటి సంఘాల్లో మనుషులు అవసరమా చెప్పండి? ఇటువంటి వారు అవసరమా సంఘాలలో? వీళ్ళందరూ కూడా పాతాళలోక ద్వారాలకి నిలయాలుగా చేసేటటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ విధముగా అక్కడ జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఆ విధముగా అంత ఘోరమైన కార్యం అక్కడ జరుగుతూ ఉంటుంటే వాడిని మీరు సంఘములో వెలివేసిన వారు కాదు. వాడు వ్యభిచారం చేస్తుంటే వాడు చేస్తున్నాడు సరేలే అని సరిపెట్టుకుంటున్నారు. ఇంకొకటి ఏదో చేస్తుంటే వాడు సరిపెట్టి ఉంటున్నారు. అందరూ కూడా ఈ సంఘంలోనే ఉన్నారు. సరిచేయబడ్డవారు కాదు. సంఘం ఆ విధంగా ఖండించేది కాదు, బుద్ధి చెప్పేది కాదు. మరి అట్లా లేని సంఘము అది పాతాళానికి నిలయం కాకపోతే పరలోకానికి వెళ్ళే సంఘమా చెప్పండి? పరలోకానికి పంపించే సంఘమా చెప్పండి? ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. గలతీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 10వ వచనములో ఆయన ఎంత బాధపడుతున్నాడో. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషుని సంతోషపెట్టగోరుచున్నానా? దేవుని నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టకూడనైతే క్రీస్తు దాసుడినే కాకపోదును. చూసారా, నిజమైనటువంటి సేవకుడికుండే బాధ ఇది. నేను మనుషుల్ని సంతోషపెడుతున్నానా, దేవుని సంతోషపెడుతున్నానా? మనుషుల్ని సంతోషపెడితే నీకు కావలసినవన్నీ ఇంట్లో ఉంటాయి, నీకు కావలసినవన్నీ ఇంట్లో ఉంటాయి, నీ అవసరాలు తీరుతాయి, అన్నీ బాగానే ఉంటాయి. నీవు మనుషుల్ని ఏ విధంగా ఉండకూడదని చెబితే నీకు ఎవడో కానుకలు ఇవ్వడం, నిన్ను ఎవడో ఇంటికి పిలవడం, నీకు వాక్యం ఎవడో ఇవ్వడం. ఎందుకంటే ఈ విధంగానే చెబుతావు కాబట్టి. ఆ విధంగా నిన్ను ఎవడో ఆహ్వానించడం. అందుకు విలువ లేని వాడు అయిపోయావా నువ్వు? నో, విలువ లేని వాడవు కాదు, నీవు విలువ కలగని వాడివే, విలువ గలవాడవే. కాబట్టే నీ యొక్క వాక్యము సూటిగా తగులుతుంది కనుక, సూటిగా వెళుతుంది కనుక ప్రతి వాడు కూడా రక్షణ పొందేవాడుగా, ఆత్మ సంబంధమైన వాడుగా ఉంటాడు. ప్రియులారా, అందుకే ఇక్కడ ఈ వాక్యం ఈ విధంగా ప్రకటించబడతా ఉంది. నేను మనుషుల దయను సంపాదించగోరుచున్నానా, దేవుని దయను సంపాదించగోరుచున్నానా? మనుషుల దయను సంపాదించేవాడిని అయితే నేను క్రీస్తు దాసుడనే కాను. అది నేను యేసుక్రీస్తు సేవకుడే కాదు. అంటే యేసుక్రీస్తు సేవకుడు కాదండి. ఎవడు సేవకుడు? సాతాను సేవకుడు, అపవాది సేవకుడు. అపవాదికి వాడు అనుచరులకి ఆ యొక్క నిత్య శిక్షను ఇచ్చాడు కదా, అదే శిక్షకు వెళ్ళిపోమంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, పేతురు ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువచాలవు. అయితే పాతాళ లోక ద్వారాలు మన సంఘాల్లో నిలిస్తే అది ఎంతో ప్రమాదం, ఎంతో భయంకరం. పేతురు రాసిన 2వ పత్రిక తీయండి. ఒక మాట చదివి వినిపించేసి ముగిస్తా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనాలు చూడండి. మరియు అబద్ధికులైన ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు, అటువలనే మీలోనూ అబద్ధికులైన బోధకులు ఉన్నారు. వీరు తమ్మును కొనిన నాదుని కూడా విసర్జించుచు తమ్ముకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటున్నారు. వారికి పూర్వమందుండే విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళము లోకములందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. దేవదూతలనే పాపము చేస్తే కటిక చీకటి బలములోనికి తోసేస్తాడు. ఆ కటిక చీకటిలోకి బెలంలోకి తోసిన వాళ్ళే అపవాదులు. ఇప్పుడు దేవుని పిల్లలను పట్టుకొని లాగేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ శిక్షకు వెళ్ళిపోవాలని. ఇక్కడ చూడండి, బురదలో పడ్డవాడు బురదలో పడేయాలని చూస్తాడు.
ఒకవేళ నీతిమంతుగా మీరు ఉంటుంటే పక్కన ఉన్నటువంటి ఆమె ఇంకా కొంచెం పాపంలో ఉంటే ఆమె గొప్పది ముందు ఎత్తుకుంటే గొప్పదేంటి, ఇప్పుడంటే గుడికి వెళ్తుంది కానీ అంటది. అందు గురించి పాత జీవితాన్ని తీసుకొస్తుంది. ఈ విధముగా మనల్ని కించపరిచే విధంగా ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా క్లియర్గా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ 2వ అధ్యాయం మొదటి నుంచి ఈ 5 వచనాల వరకు కూడా చాలా క్లియర్గా మిమ్మల్ని వారు వాడుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని వారు వాడుకుంటున్నారు. అందుకే ప్రియమైన వర్లరా, జాగ్రత్త జాగ్రత్త. అక్కడ చెప్పిన మాట అదే వీరు తమ్మును కొనిన నాదుని కూడా విసర్జించుచు, తమ్మును నమ్ముకొనిన నాదుని కూడా విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధిస్తున్నారు. అంటే దేవుని బోధ కాక సాతాను బోధ వారు బోధిస్తున్నారు. ప్రియులారా, మనము రక్షించబడ్డాం, నీతిగా బ్రతుకుదాం, మన గురి తప్పిపోకుండా గురి కలిగి ఉందాం. పరలోకానికి వెళ్ళడమే మన గురి. పాతాళ లోక ద్వారములు ఈ సంఘం ఎదుట నిలువ జాలవు అంటే నిజమేనండి. మా సంఘం మేము అలాగే ఉన్నాం, సహోదర ప్రేమ కలిగి ఉన్నాం, ఈర్ష్యా ద్వేషాలు వదులుకున్నాం, మేము అందరం కూడా పరిశుద్ధులంగా ఉన్నాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రభు కొరకే జీవిస్తున్నాం. మా ఇంట్లో మాట్లాడినా, మా ఇంట్లో మేము ఏమి చేసినా అన్నీ ప్రభు కొరకే. యోధాపత్రిక 23లో అంటాడు చూడండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? అగ్నిలో నుంచి కొందరినైనా రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రమును ఒప్పుకొనకుండా దానిని అసహించుకొనుచు భయముతో కొందరినైనా కరుణించండి అయ్యా, కరుణించండి. అది మనము చేయవలసిన పని. అది అగ్నిలో నుండి లాగినట్టు, పాతాళంలో తప్పించబడి లాగినట్టు. ఈ సువార్త ఎంతకాలం అయితే ప్రకటించబడుతుందో, ఎంత దూరం అయితే వెళతా ఉంటాం, అందరూ కూడా విని ఏమి చేయాలి? ఇప్పుడు ఆ పాతాళం నుండి తప్పించబడడానికే మూర్తన్న ఇలా మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్న బాధ అదే, ఈ బాధ మనం అర్థం చేసుకున్నది అదే అని ఒక్కరొక్కడు కూడా అర్థం చేసుకుంటే అది ఆత్మ సంబంధమైనటువంటి మంట కలిగి పరలోకానికి వెళ్ళేటటువంటి సంఘముగా మనము సిద్ధపడతాం. ప్రియులారా, చివరిగా చూడండి ఒకే ఒక మాట యాకోబు పత్రికలో అంటాడు. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం మొదట్లో, బోధకులమైన మనము మరీ కఠినముగా తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండండి. చెప్పుకోవాల్సి వస్తే మీకు కాదు, నాకు పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెబుతున్నాను, అది కూడా నిజంగా ఆయన కొరకు నేను జీవించే చెప్పేవాడినైతే నేను నిజమైన బోధకుడనే, అలా కాకపోతే అబద్ధ బోధకుడనే. అందుకే ఇక్కడ యాకోబు గారు అంటున్నాడు, అనేకులకు బోధకులు కాకండి. బోధకులు ఎక్కువైపోయారు, సంఘాలు ప్రబలాయి, సంఘాలన్నీ కూడా పాతాళానికి వెళ్ళిపోయేలాగా ఉన్నాయి, పాతాళపు అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇది ఎంత బాధాకరం. కాబట్టి ఆత్మ సంబంధులైనటువంటి మీ బిడ్డలందరూ కూడా ఈ మాటలు విని ఆత్మ సంబంధంగా బలపడి పరలోకానికి మన పయనాన్ని కొనసాగిద్దాం. ఈర్ష్యా ద్వేషాలు, కక్షలు, కవింపులు అన్నీ వదిలేద్దాం. సంఘంలో ఏమి చేయాలో అదే చేయాలి, సంఘంలో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఆ విధమైన జీవితాన్నే మనం పొందుకోవాలి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్స్లో నడిచిపోయే వాళ్ళం గాను, తాగుబోతులు వచ్చినప్పుడు తాగుబోతులతో నడిచిపోయే వాళ్ళం గాను, వ్యభిచారులు వచ్చినప్పుడు వాళ్ళతో నడిచిపోయే వాళ్ళం గాను, అక్రమస్తులు వచ్చినప్పుడు వాళ్ళతో నడిచిపోయే, ఇవన్నీ ఉంటే అది జీవము గల సంఘం మాత్రం కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధంగా బలంగా మమ్మల్ని నడిపించండి. పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలవజాలవు. అవును ప్రభువా, అటువంటి జీవము గల సంఘముగా, బలమైన సంఘముగా ప్రతి సంఘం ఉండడానికి సిద్ధము చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.